హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ, అలాగే హెల్తీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదే తోటకూర విత్ ఎగ్ ఫ్రై అనమాట. ఎగ్ కలిపేసి తోటకూర ఫ్రై చేశాను. చాలా బాగుంది. టేస్ట్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. ముందుగా బాండి పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు గింజలు వేశాను. ఆయిల్ హీట్ అయ్యిందండి. తాలింపు గింజలు కూడా వేగాయి. అందులోకి కొంచెం పసుపు వేశాను. ఇప్పుడు తోటకూరని నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ట తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఒలిచి పెట్టుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేశాను. కట్ చేసి తాలింపులో వేసేసి కొంచెం సాల్ట్ వేశాను. ఎక్కువ వేసుకోకండి సాల్ట్. కొంచెం సాల్ట్ వేసేసి ఆకుకూర అంతా కలుపుతున్నాను అనమాట, తాలింపులో కలిసేటట్టు. మనం ఇప్పుడు తోటకూరలో కోడిగుడ్డు వేసి చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, అలాగే హెల్తీ కూడా. నార్మల్గా ఉట్టి తోటకూర చేస్తారు, నేనైతే ఇందులో ఎగ్ కలిపి చేస్తున్నాను. తోటకూర అంతా ఈ విధంగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గి కొంచెం వేగి ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నప్పుడు ఇందులోకి మనం కోడిగుడ్లు అనేవి కొట్టేసుకోవాలి. మీ ఇష్టం అండి, కోడిగుడ్లు అనేది ఇంకా మీ చాయిస్. ఎక్కువగా కోడిగుడ్డే ఉండాలి అనుకుంటే ఎక్కువ కోడిగుడ్లు తీసుకోండి. నేనైతే 3 తీసుకున్నాను కోడిగుడ్లు. ఎందుకంటే నేను మా వారి కాబట్టి మా ఇద్దరికి సరిపోతుంది అని చెప్పేసి నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. నేను ఇంకా మీరేంటంటే మీరు చేసుకొని తినే మెంబర్స్ని బట్టి అలా తీసుకోండి ఎగ్స్. నేను ఇక్కడ ఎగ్స్ అనేవి ఆకుకూరలో కొట్టేసి మొత్తం కలుపుతున్నాను. కొంతమంది ఏంటంటే ఎగ్ అలా కొట్టేసి కొంచెం సేపు ఉంచుతారు. అలా చేస్తే ఏంటంటే ముక్కలు ముక్కలుగా ఉండిద్ది అనమాట. నేనేం చేశాను, ఎగ్స్ కొట్టేసి మొత్తం కలిపాను అనుకోండి, ఆకుకూరకు అంతా కలుస్తుంది, అంటే కలిసిద్ది. అందువల్ల ఎగ్స్ కొట్టేయగానే మొత్తం కలుపుతున్నాను. దీనిలోకి నేను కారం అయితే చేస్తున్నాను. వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను. ఈలోపు బాగా వేగిందనమాట ఎగ్ కూడా. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న కారం వేసేసి బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముద్దగా ఉంది కదా, కలిసిందా అని అనుకోవచ్చు. కలిసిందండి, నేను కలిపేశాను మొత్తం. చూడొచ్చు మీరే, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా కారం వేసేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకుంటే మనకి తోటకూర ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తోటకూర ఇట్లాగా నార్మల్గా తినని వాళ్ళు ఈ విధంగా ఎగ్ కలిపి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే విడిగా అన్నంలోకి అయినా తినొచ్చు, లేదంటే మన పప్పు అంటే సైడ్ డిష్ కన్నా ఇట్లాగా వేపుడులాగైనా తినొచ్చు. నేను ఫస్ట్ అన్నంలో కలుపుకొని తిని చూస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి ఈ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఉప్పు అది ఎంత పర్ఫెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇంక పప్పుచారులోకి నంచుకొని తింటున్నాను. అలా కూడా చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.